రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ఇవాటి నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండబోతుందని తెలిపింది. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసినట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. అటు వాతావరణ శాఖ హెచ్చరికలపై మా ప్రతినిధి జ్యోతి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రవేశించడంతో పాటు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో 2 రోజుల పాటు అకాల వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడగా మళ్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఇవాటి నుంచి పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉంది. ప్రధానంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపైన ఎండల తీవ్రత అధికంగా ఉంది కాబట్టి పలు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లయితే వాతావరణ శాఖ తెలిపింది. ఏ జిల్లాలకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనే అంశాలను తెలుసుకుందాం. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈతో పాటు అటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఈ పసుపు రంగు హెచ్చరిక ఉన్న జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో 45 డిగ్రీల పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. అంతేకాకుండా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జనగామ, యాదాద్రి, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం తెలిపింది. అంతేకాకుండా ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. ఇక్కడ 36 నుంచి 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైందని తెలిపింది. అంతేకాకుండా ఎల్లుండి చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 31వ తేదీ నుంచి కూడా కాస్త ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ ఏదైతే 1 నుంచి 2 డిగ్రీలు 3 డిగ్రీల మేర మాత్రమే తగ్గుముఖం పడుతుంది. మిగతా ఏదైతే కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఇంకా ఏదైతే 1వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి. 2 నుంచి 3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతల పాటు వడగాడ్పు తీవ్రత కూడా రాష్ట్రంలో ఉంటుందని తెలిపింది. ప్రధానంగా రేపు, ఎల్లుండి మాత్రమే ఎండల తీవ్రతతో పాటు అటు రెడ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వడగాడ్పు తీవ్రత కూడా అధికంగా ఉంటుందని తెలిపింది. రేపు చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ 5 జిల్లాలకు వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్న ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తర్వాత ఎల్లుండి చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ఈ 5 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఈ వడగాడ్పులు వీచే సమయంలో ఏదైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. 31వ తేదీ నుంచి వడగాడ్పులు అనేటివి ప్రస్తుతానికైతే లేవు. ఒకవేళ వాతావరణంలో మార్పులు సంభవించడం లాంటివి వస్తే అలర్ట్లు కూడా మారుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఏదైతే ఈ ఎండల తీవ్రత ఇటు వడగాల్పుతో పాటు రాష్ట్రంలో ఏదైతే క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో ఎక్కడైతే ఏ జిల్లాలో అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో అక్కడ నమోదైన చోట అక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది. రాగల 4-5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు సంబంధించి అంతేకాకుండా ఇటు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు సంబంధించి ములుగు, జయశంకర్ ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాగల 4-5 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెబుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.